హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ 2024 ఎండ్ అయిపోతుంది కదా, ఇంకా ఇంట్లో ఏం కూర్చుంటామని చెప్పి నేనైతే మనాలికి వెళ్దామని చెప్పి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను. టైం సేవ్ చేద్దామని చెప్పి ఫ్లైట్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్లైట్ జర్నీలో 4 థింగ్స్ బాగుంటాయి. ఒకటి, ఇనీషియల్ యాక్సలరేషన్ రన్వే మీద. ఒక్కసారి సడన్ పుల్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ టేక్ ఆఫ్ ఆబ్వియస్లీ గాల్లోకి వెళ్ళడం చాలా నీట్గా తెలుస్తుంది. అండ్ యూ విల్ నో ద సస్పెన్షన్ ఇన్ ఎయిర్. అండ్ నెక్స్ట్, ద వ్యూ ఆబ్వియస్లీ క్లౌడ్స్ అండ్ సిటీస్ బిలో యూ, థౌజండ్స్ ఆఫ్ ఫీట్ బిలో యూ. ఫైనలీ ల్యాండింగ్ మంచి ఇంపాక్ట్ ఇస్తుంది, బాగుంటుంది యాక్చువల్లీ. ఢిల్లీ టు మనాలి బస్ ఎలాగో 10 o'clock నైట్ అని చెప్పి రోజంతా ఢిల్లీలో తిరిగాను. అండ్ దెన్ ఐ రీచ్ టు కాశ్మీరీ గేట్. ఇది మా బోర్డింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మాకు బస్ ఉంది టు మనాలి. మనమే ఘోరం అనుకుంటే వీళ్ళు మనకంటే ఘోరంగా గంట లేటుగా వచ్చారు. మచాస్, వీడియోస్ చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అంతే, ఇంకా చలో మనాలి. నాకైతే బస్ జర్నీ అంటే పిచ్చ చిరాకు, కానీ ఇలాంటి వ్యూ ఉంటే ఎవరు మాత్రం రారు చెప్పండి. బస్ దిగాక టెంపోలో హోటల్కి వెళ్తుంటే ఒక చిన్న బుడ్డి రోడ్లో 5-6 కార్లు ఒక టెంపో ఇరుక్కుపోయాయి. ఇదే మన తెలుగు స్టేట్స్లో జరుగుంటే రచ్చ రచ్చ అయిపోయేది దెబ్బకి. ఆ మినీ ట్రాఫిక్ జామ్ తప్పించుకుని ఎలాగో హోటల్కి వచ్చేసాము. ఇదే మేము ఉండిపోయే హోటల్, ద హెవెన్ మనాలి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మార్నింగ్ మనాలి వచ్చేసరికి 9:45 అయింది బస్ నుంచి. అక్కడి నుంచి మాకు ప్యాకేజ్ వాళ్ళ టెంపో ప్రొవైడ్ చేశారు స్టే వరకు. ఇక్కడ రెడీ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయ్యి 1:30కి లైట్గా బ్రేక్ఫాస్ట్ అండ్ తర్వాత అవుటింగ్ స్టార్ట్ అవుతుంది ఈరోజు. సో డే 1 ఆఫ్ అడ్వెంచర్ మనాలి ట్రిప్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది హోటల్ ద హెవెన్ మనాలి. एंड फर्स्ट डिस्कशन मैं कहाँ जा रहे हैं पहले सबसे बड़ी बड़ी कौन सी वशिष्ठ. अच्छा ठीक है, అనుకుని చెప్తారట. అంటే ఇటర్నీలో ఈరోజు కూడా ఉంది అడిపా టెంపుల్, మాల్ రోడ్, ఇంకా మానిస్ట్రీ ఒకటి ఉంది, టిబెటన్ మానిస్ట్రీ. సో అది అయిపోయాక ఈవినింగ్ వచ్చి రిలాక్స్. మ్యాక్సిమం ఈరోజుకి అక్లైమటైజ్ అవుతామని అనుకుంటున్నా, చూడాలి. కానీ చాలా చల్లగా ఉంది, లిటరల్లీ ఆల్మోస్ట్ 0 to 3 degrees మధ్యలో ఉంది టెంపరేచర్. దాంతోపాటు విండ్ ఒకటి, నార్మల్గా చల్లగా ఉంటే పర్లే కానీ విండ్ ఒకటి ఉంది కదా. సో డే 1లో ఫస్ట్ మేము వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నాము. దీని తర్వాత హడింబా టెంపుల్, దాని తర్వాత మాల్ రోడ్, దాని తర్వాత టిబెటన్ మానిస్ట్రీ అండ్ నెక్స్ట్ మాల్ రోడ్. ఎందుకు కూర్చుంది మీద మార్కెట్, ఎక్కడికి వెళ్ళినవే కనిపిస్తాయి. బైక్ రెంటల్ బైక్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ కొంచెం ఇష్యూస్ ఉంటాయని చెప్పి అంటున్నారు. అందుకే నేను ట్రై చేయట్లే. వశిష్ఠ టెంపుల్, ఈ ప్లేస్లో 3 టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ రామ్ మందిర్, వశిష్ఠ టెంపుల్ అండ్ శివ మందిర్. శివ మందిర్ ప్రస్తుతానికి క్లోజ్ అయిపోయింది, అంటే క్లోజ్లో ఉంది, సారీ. దిస్ ఇస్ శివ మందిర్. ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే రైట్లో ఉంటుంది. తర్వాత ఇది వశిష్ఠ్ అండ్ పైకి వెళ్తే రామ్ మందిర్. వశిష్ఠకి వెళ్దాము. ఇక్కడ వశిష్ఠ టెంపుల్లో కుందేలు ఉన్నాయన్నమాట. అంటే కుందేలను పట్టుకుని ఫోటో తీసుకోవడానికి ఇస్తున్నారు. ఇవి మన దగ్గరికి ఎందుకు వస్తాయి అని చెప్పి నేను స్కిప్ కొట్టాను. మిగతా టెంపుల్ అంతా చూస్తున్నాను. అండ్ ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. న్యాచురల్ కాదు, హాట్ వాటర్ పంప్ చేస్తారనమాట. కాకపోతే నో వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ అలౌడ్, సో అది రికార్డ్ చేయడానికి కుదరలేదు. మిగతా టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా బాగుంది, మంచి ఆర్కిటెక్చర్. సో ఇది వశిష్ఠ టెంపుల్. పై నుంచి రైట్ సైడ్ లో ఉన్నది హాట్ స్ప్రింగ్స్ అనమాట. ఇప్పుడు పైకి వెళ్తే ఇది రామ్ మందిర్. మనకి కింద శివ మందిర్ ఇంకా వశిష్ఠ టెంపుల్ ఉంటాయి, పైన రామ్ మందిర్ ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి రామ్ మందిర్ కూడా క్లోజ్ లో ఉంది. వీళ్ళకి లంచ్ బ్రేక్ అనమాట. చూడండి టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి కదా.
2 PM to 3 PM క్లోజ్ రామ్ మందిర్. వీళ్ళకి లంచ్ టైమ్ ఇది. అండ్ అంతే, మేము ఇంకా అన్ని టెంపుల్స్ అయిపోయాక మళ్ళీ టెంపోలో రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏమో హడింబా టెంపుల్. సో హడింబాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్న ట్రీస్ చాలా చాలా పెద్దవి. నేను ఇప్పటివరకు చూసిన ట్రీస్లు ఇవే పెద్దవి అనుకుంటా. ఈ టెంపుల్ కూడా ఒక మంచి సీనిక్ లొకేషన్ లో ఉంటుంది అనమాట. ఎందుకంటే మొత్తం ట్రీస్, చాలా పెద్ద పెద్ద ట్రీస్, అండ్ మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ నియర్ బై వన్ విహార్ ఫారెస్ట్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది లొకేషన్. యాక్చువల్లీ చుట్టూ ట్రీస్ అండ్ మధ్యలో ఒక సింగిల్ టెంపుల్, అది కూడా నార్మల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఉండదు చూడడానికి. సో చాలా బాగుంటుంది. అండ్ హడింబాదేవి ఎవరో తెలుసు అనుకుంటాం మీకు. ఒకవేళ తెలియకపోతే జాగ్రత్తగా వినండి. మహాభారతంలో భీమసేనుడి మొదటి భార్య హడింబాదేవి. ఒక రాక్షస జాతికి చెందిన యువరాణి తను. భీమసేనుడు హిడింబాదేవి వాళ్ళ బ్రదర్ హిడింబుడిని చంపి వాళ్ళ జాతి నియమాల ప్రకారం హిడింబాదేవిని వివాహం చేసుకుంటాడు. అండ్ వాళ్ళకి పుట్టిన కొడుకు పేరు ఘటోత్కచుడు. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మనం దుర్గాదేవిని ఎలా పూజిస్తామో, అండ్ నవరాత్రులప్పుడు దుర్గాదేవికి మనం ఎలా పూజలు చేస్తామో, ఇక్కడ సేమ్ హిడింబాదేవికి చేస్తారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళ గాడెస్ హిడింబాదేవి అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళ లోకల్ ట్రైబల్ డ్రెస్ ఇచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. 100 ఎంతో తీసుకుంటున్నారు. జస్ట్ అలా డ్రెస్ ఉంటుంది, డ్రెస్ ఇస్తారు, డ్రెస్ వేసుకుని ఫోటో తీసుకోవచ్చు అనమాట. అంతే, మనకు ఇంట్రెస్ట్ లేదు. మనం వెళ్తే మనకు దోల ఎక్కువ కదా, మనం దోల పనులు చేస్తాం కాబట్టి ఆర్చరీ ట్రై చేద్దాం మనం. ఓకే, ఆర్చరీ ట్రీస్ అంతా బాగున్నాయి నిజంగా, చాలా చాలా పెద్దగా ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. ఆడియో ఎలా రికార్డ్ అవుతుందో ఏంటో, కష్టపడి తీస్తున్నాను. ట్రీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు, పెయింటింగ్ చేసి హ్యాండ్ పెయింటింగ్ అమ్ముతున్నారు. మనం దోలు తెచ్చేసుకునే స్పాట్ వచ్చింది. कितने का? टीका 100 रुपये नाम చేద్దాము. दूर में आंख को मारना है? हाँ जी, आंख पे मारना, मछली की आंख पे मारना है. फोन पे आपके आप पे? हाँ जी. ఇప్పుడు నేను ఈ చేప కంటికి కొట్టాలి బాణం. చలో చలో బ్రో. సో మనం తోపులాగా ఫస్ట్ ఒకటి బాగా వేసాము, మిగతావన్నీ బొక్క పెట్టాము అనమాట. बहुत बढ़िया, उठाओ सर. मिस, थोड़ा सा मिस कर दिया जी. देखो रेड पे मार दिया, कोई बात नहीं. देखो भैया निशाना साध रहे, निशाना साध लिया. अब देखते हैं भैया किधर मारते हैं. बहुत बढ़िया, थोड़ा सा नीचे मार दिया. बहुत बढ़िया. और 3 दे दो. उठाओ तो यहाँ से उठाओ. देखो पहले 3 शॉट कहाँ मारे. సో ఈ ఫస్ట్ 3 బాగా కొట్టాను అనమాట, మిగతా 3 కనీసం ఆ పెయింటింగ్ దగ్గరికి కూడా రాలేదు. సో ఇది మన సెకండ్ ట్రయల్ అనమాట. ఇంకా ఘోరంగా ఆడాము, ఇందులో డబ్బులు బొక్క అని వెళ్ళిపోతున్నా. యో ఫెయిల్యూర్. 6 ట్రయల్స్ గాన్ వేస్ట్. నీట్గా ఒకటి బ్లాక్ మీద కొట్టాను, మరి దారుణంగా బ్లాక్కి వెళ్ళిపోయింది లాస్ట్. बहुत अच्छे खेले, एक ही थोड़ा गलत हो गया, बाकी सारे एक कुछ ज्यादा ही गलत हो गया, बाकी काला वाले पे चले गया. चलो ఓకే. సో హడింబా టెంపుల్ అయిపోయింది, అండ్ ఇప్పుడు బుద్ధిస్ట్ టిబెటియన్ మానిస్ట్రీకి వచ్చాము. ఆ రోడ్లో ఉన్నాం, వెళ్తున్నాం. కొంచెం ట్రాఫిక్ అండ్ జనాలు పెరిగిపోయారు, కలుగుతుంది. మొత్తం మార్కెట్ చాలా ఎక్కువ ఇక్కడ.
అండ్ పక్కనే మాల్ రోడ్ ఉంది, అయిపోయాక మాల్ రోడ్కి వెళ్ళిపోతాం. మాల్ రోడ్కి వెళ్ళి అక్కడ 1.5 hour అలా చూసుకుని అందరిది అవ్వాలి కదా గ్రూప్ మెంబర్స్, వాళ్ళు ఏమైనా తీసుకుంటారు షాపింగ్ అండ్ ఆల్. అయిపోయాక విల్ హెడ్ బ్యాక్ టు స్టే, ఒక 2.5 kilometers స్టే అంతే. చిన్న చిన్న రోడ్లు, అందులో 2 కార్లు 2 ట్రావెలర్లు ఆపోజిట్ సైడ్లో వెళ్ళిపోతున్నాయి. సో ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ అంతే. సో ఇది టిబెటన్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ లోపల అన్నమాట. అండ్ బుద్ధుడు కనిపిస్తున్నాడు కదా మీకు. ఇక్కడ కొంతమంది ఓల్డ్ మాంక్స్ వాళ్ళ పిక్చర్స్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ వైబ్ ఉంటుంది ఇక్కడ, కొంచెం అన్యూజువల్ గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి మానిస్ట్రీస్ లో వీళ్ళు బుద్ధుడిని పూజిస్తారు. ఇది మానిస్ట్రీ బయట అన్నమాట. చుట్టూ కొండలు, బిల్డింగ్ అండ్ మాల్ రోడ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ లొకేషన్ చాలా బాగుంటుంది. సో టిబెటన్ మానిస్ట్రీ అయిపోయింది అండ్ లాస్ట్ మాల్ రోడ్ ఒకటే ఉంది. టైం 5:10 అవుతుంది. కొంచెం మెల్లిమెల్లిగా చీకటి పడింది, చల్లగా అవుతుంది. ఇంకా ఇప్పుడైతే 3 degrees దగ్గర ఉంది కరెక్ట్గా. సో ఇంకా చల్లబడుతుంది, బిలో 0 వెళ్తుంది నైట్కి. సో మేము కాసేపు మాల్ రోడ్ చూస్తాం. మాల్ రోడ్లో పెద్ద చూడడానికి అంటే చూపించి చెప్పడానికి ఏం లేదు, జస్ట్ స్టాల్స్ ఉంటాయి. అంటే మాల్ రోడ్ మార్కెట్ ప్లేస్, ఒక టైప్ ఆఫ్ షాపింగ్కి. సో నేను జస్ట్ ఇలా ఓవరాల్గా పైన కవర్ చేస్తాను స్టాల్స్ని. దిస్ ఇస్ ద మాల్ రోడ్ ఆఫ్ మనాలి. సో ఇది సిద్ధు అట్ట, ఇలా లోకల్ ఫుడ్. ఇందులో ఇది స్టీమ్డ్ ఫ్రై కూడా ఉంటుంది ఇందులో. ఇది సెకండ్ డిష్ ఇక్కడ లోకల్ ట్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ లాఫింగ్ అని ఒకటి ఉంది, అది ట్రై చేశాను, బాగాలేదు, దరిద్రంగా ఉంది. పన్నీర్ లాఫింగ్ ట్రై చేయొద్దు మీరైతే, నాకు తెలియదు, నాన్ వెజ్ గురించి నాకు తెలియదు. పన్నీర్ లాఫింగ్ అయితే బాగాలేదు. ఇది ట్రై చేస్తున్నాను ధైర్యంగా, చూద్దాం. సో అంతే గైస్, మేము డే 1లో 4 places కవర్ చేసాము. సో ఈ రోజు ఇక్కడికి ఎండ్. అండ్ ఈవినింగ్ టైం మనాలి చాలా బాగుంటుంది. స్కై అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అంతే చల్లగా కూడా ఉంటుంది, మైండ్ ఇట్. సో అంతే గైస్, మేము ఇక్కడ నుంచి మా స్టేకి మళ్ళీ రిటర్న్ అయిపోయాం టెంపోలో. అండ్ నెక్స్ట్ వీడియో పక్కా మిస్ అవ్వకండి, ఎందుకంటే నెక్స్ట్ మీకు మంచి అడ్వెంచర్స్ ఉన్నాయి, సోలాంగ్ వ్యాలీ అండ్ ఆల్. సో ఇక్కడ మేము చాలా రైడ్స్ ట్రై చేసాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ నోటిఫికేషన్స్ కూడా క్లిక్ చేసుకోండి, సో యూ వోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ గైస్, అంటిల్ దెన్.